హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే షార్ట్ వీడియో పెడుతున్నాను. ఇంక ఈరోజు సండే కాబట్టి మా ఆయన ఈ చిన్న చేపలు తీసుకొచ్చారు. మా సైడ్ వీటిని అయితే కడి చేపలు అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. చేపల కంటే చిన్న చేపల కూర చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ చేపలు చేయడానికి అయితే నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా దగ్గర అయితే కత్తిపీట లేదు. ఇంక మా ఆయన ఏమో వాటిని చేయించకుండా తీసుకుని వచ్చేసారు. కత్తిపీట లేకుండా చేపలు అనేది క్లీన్ చేయడం నాకు అలవాటు లేదు. చాకుతోని అయితే నా వల్ల కాదు. ఇక మా ఆయన ఎప్పుడు తీసుకొచ్చినా పెద్ద చేప తీసుకొస్తారు, అది కూడా ముక్కలు కొట్టించుకుని వచ్చేస్తారు కాబట్టి ఇంక క్లీన్ చేసేసుకుని అయితే కూర వండుకుంటాం. ఈ చిన్న చేపలకేమో పొలుసు కూడా తీయించకుండా తీసుకొచ్చేసారు. ఇక కత్తెరతోని వాటి రెక్కలు కట్ చేసి చాకుతోని పొలుసు తీసేసి ఇంకా రాడుని పెట్టి రుద్దిన తర్వాత అయితే కూర వండడం స్టార్ట్ చేశాను. చేపలు చేయడానికి చాలా టైం పట్టేసింది కానీ కూర అయితే తొందరగానే అయిపోయింది. ఇక వీటిని ఉత్తినే వండడం ఎందుకని బెండకాయ వేసి అయితే పులుసు పెట్టాను. చింతపండు పులుపు అయితే వేసాను. చింతకాయలు వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు చింతకాయలు ఏం దొరకవు కదా. ఇంక మామ ఏమో మామిడికాయ తీసుకొచ్చారు, మామిడికాయ వేసి వండమని. నేనైతే వేయలేదు. మామూలుగా అయితే బెండకాయలు నూనెలోనే వేయించుకోవాలి కానీ అలా వేసుకుంటే ఎక్కువసేపు ఉడికిపోయి మొత్తం కలిసిపోతాయి అనేసి చింతపండు పులుపు కూడా వేసేసిన తర్వాత బెండకాయలు అయితే వేసాను. బాగా లేతగా ఉన్న బెండకాయలు అయితే ముక్కలు కట్ చేయకుండా తలా తోక తీసేసి చిన్న చిన్న బెండకాయలు అయితే వేసాను. అవైతే బాగా ఉడుకుతూ ఉన్నప్పుడైతే ఉప్పు చూసాను. నాకైతే కాస్త ఉప్పు ఎక్కువ అనిపించింది. ఇంక మా మామయ్యతోనే కూరలో కాస్త ఉప్పు ఎక్కువైందని చెప్పాను. బంగాళదుంపకి తొక్కు తీసేసి 2 ముక్కలుగా కట్ చేసి వెయ్యి ఉప్పు లాగేసుకుంటాయి అన్నారు. ఇంకా అలా వేసాను. పులుసు అయితే దగ్గర పడింది. ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ దంచేసి అయితే కూరలో వేసేసాను. కూరలో ఉప్పు అయితే కాస్త ఎక్కువ అనిపించింది ఉప్పు చూసినప్పుడు, కానీ రైస్లోకి అయితే సరిపోయింది. ఉన్న ఉప్పు లాక్కోవడానికి మా మావయ్య బంగాళదుంప వేయమని చెప్పారు. దానివల్ల ఉప్పు తగ్గిపోయిందో లేదో తెలియదు కానీ అన్నంలోకి అయితే సరిపోయింది. ఇక చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసేసి కూర అయితే దించేసాను. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే ఏం టిప్పు ఉపయోగిస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.